ఓం 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 శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క జనవరి 2025 జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. అందులో ముద్రలు వస్తాయి, యోగ ముద్రలు. అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను, మీకు పంపిస్తాను. నెక్స్ట్ కన్యా రాశి తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యా రాశి కన్యా లగ్నం కిందకి వస్తుంది. మీకు ఈ యొక్క అందరికీ చెప్పేది ఒకటే, 2024 శని ప్రభావంతో ఎంత పడ్డారో 2025 9 సంఖ్య కుజుడు చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? మీకు తృతీయాధిపతి అష్టమాధిపతి కుజుడు లాభస్థానంలో నీచలోకి వెళ్ళిపోయాడు. నీచభంగ రాజయోగం పడుతుంది. మూడో ఇల్లు అంటే ఏంటి? తోడబుట్టిన వాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమలు చేపట్టే వాళ్ళు, ఇవన్నీ వీటిల్లో ఊరట పొందడానికి కాస్త మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు సానుకూలం. అలాగే అష్టమ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి, ఈయన నీచభంగంలో ఉన్నారు కాబట్టి కొంత ఇదివరకు జరిగినటువంటి హెల్త్ ఇష్యూస్, యాక్సిడెంట్స్ మిమ్మల్ని కొంత దీర్ఘకాలం దృష్టికి తీసుకునేందుకు హెల్ప్ చేస్తాయి. వాటి నుంచి బయటపడడానికి భగవంతుడు మీకు లాభంలో కుజుడు ఉండడం కొంత శ్రేయస్కరం. ప్రమాదం జరిగిపోయింది, ఇప్పుడు రెస్ట్ ద్వారా ఆయన లాభంలో ఉండడం మూలంగా నెమ్మదిగా కోలుకునే అవకాశం లేకపోలేదు. అలాగే ఈ యొక్క బుధాదిత్యం కూడా మీకు చతుర్థంలో పట్టింది. 4వ తేదీ బుధుడు వచ్చేసి మీకు ధనుసు రాశిలోకి వచ్చేసాడు. ఆల్రెడీ మీకు వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ధనస్సులోనే ఉన్నాడు. ఈ పక్షం రోజులు కూడాను చక్కగా బుధాదిత్యోగం పడుతుంది. కేంద్ర స్థానం కాబట్టి బిజినెస్లో పుంజుకుంటారు. కొత్త కొత్త ఆలోచనలు, నూతన పరిచయాలు, కొత్త కొత్త బిజినెస్లు కూడా స్టార్ట్ చేస్తారు. దీంతో మీకు మంచి లాభాలు గడించి కొంచెం హ్యాపీగా ఉంటారు. గతంలో జరిగినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో కొంత సఫర్ అవుతూ ఈ సంవత్సరం గడపాల్సి వచ్చినా ఇప్పుడైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్లో శని యోగిస్తాడు అనేసి అందరూ చెప్పుకున్నాం, కానీ ఆ రిజల్ట్ ఎక్కడ నేను చూడలే. ఎంతోమంది జాతకాలు చూశాను కానీ 6లో శని యోగించాల కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి. ఎందుకంటే అక్కడ చాలా వరకు కుజుడి నక్షత్రంలో ఉండి, రాహు నక్షత్రంలో ఉండి, నక్షత్ర యుతులు, నక్షత్ర గతులు, కలయిక, నక్షత్ర యుతి, పరస్పర వీక్షణలు ఇవన్నీ పడి లాభం కంటే జరగాల్సిన నష్టమే ఎక్కువ జరిగింది. ఆరోగ్యానికైనా, పిల్లల విషయంలోనైనా. శని భగవంతుడే కదా. 5వ ఇంటిపతి సంతానం, 6వ ఇంటిపతి శత్రు రుణరోగ స్థానాలు. లాస్ట్కి ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. హెల్త్ డ్యామేజ్ అయింది, రికవరీకి టైం పడుతుంది. ఫైనాన్షియల్గా పికప్ ఉంటుంది. నూతన ఆలోచనలతో మీరు చేసే ప్రయోగాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీరు వేయవలసినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క పృథ్వీ ముద్ర. రింగ్ ఫింగర్ని ఫోల్డ్ చేసి ఈ ముద్రలో కూర్చొని ఇలా కూర్చున్నట్లయితే మీకు చక్కని ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామంలో మీకు మీ నక్షత్రానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క పాదానికి 2 శ్లోకాలు ఇస్తాడు. ఆ పాదాలు మాత్రం, ఆ శ్లోకాలు మీకు మమ్మల్ని పంపించమన్నా పంపిస్తాం. మీ జాతకాన్ని పరిశీలించి ఈ ముద్రలో కూర్చొని 27 సార్లు ఆ శ్లోకాన్ని విన్నా, చదివినా మీకు ఉన్నటువంటి నెగటివ్ అంతా కొట్టుకుపోతుంది. చక్కని ఫలితాలు రావడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఈ యొక్క క్రాస్ చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకోగలిగితే చక్కని ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ మీకు గురుబలం చేకూరడానికి ఇది ఇప్పుడు 9వ ఇంట్లో ఉన్న గురువు మీకు చాలా వరకు సపోర్ట్ చేశారు. దశమ స్థితిలో వచ్చేసరికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా జీవిత భాగస్వామి విషయంలోనూ మంచి విషయాలు ఎదురవుతాయి. మంచి ధర్మానుసారంగా జీవితాన్ని గడుపుతారు.
చక్కని ఫలితాలు అందజేయగలుగుతారు. మాతృ సౌఖ్యం, జీవిత భాగస్వామి సౌఖ్యం పెరుగుతుంది. వారి ఆదరణ మీకు ఆనందాన్ని కలగజేస్తుంది, గమనించగలరు. అలాగే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయగలరు. స్వస్తి.